డాన్ మీడియాకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణకు గెలుపుకు తాము ప్రధాన పాత్ర వహించామని, అండగా నిలబడ్డామని సీనియర్ రాజకీయ నేత తోటగోపి ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడైతే మనస్పర్ధలొచ్చి దూరంగా ఉండడం జరిగిందని, అయితే తాము నియమ నిబంధనతో రాజకీయాలు చేసామని, కుళ్ళు రాజకీయాల జోలికి వెళ్ళలేదని, ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించారని పేర్కొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. కౌన్సిలర్ 2000 అప్పుడు మరి దాసరప్పారావు బండ్లర కన్నా బతికే ఉన్నారు. నాకు మంచి ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళ కొడుకుల వయసు కూడా నాది కాదు. బొలిశెట్టి సీనేమో 6వ వార్డు అని ఇప్పుడు 30వ వార్డులో పోటీ చేశాడు. వీళ్ళందరూ మేమందరం బిజీలో ఉన్నాం. సెల్ ఫోన్లు వచ్చిన కొత్త అది. నా సెల్ ఫోన్ చేసి అప్పారావుకి ఇచ్చాడు. గోపి ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇలాగ ఇట్లా సీన్ నుంచున్నాడు కదా, నువ్వు అంతా మా టౌన్ అంతా చూడాలి కదా, ఒక వార్డులో మీ ఊడు ఎలాగన్నా నెగ్గేస్తాడు, ఇలా రా అన్నాడు. సరే బాగోదని అంతా బీజీలో కూడా వీడి కాళ్ళు నొప్పి సేమ్ ఇంటికాడ ఉన్నాడు, నడవలేకపోయాడు. నేను వచ్చేస్తే కొద్దిగా ఇబ్బంది. అప్పుడు ఎవరినో ఒకళ్ళిద్దరు పెట్టి ఇప్పుడు వచ్చేస్తాను వస్తే ఏమన్నా అంటే కర్రీబాసులో ఆ శివాలయం ఎదురు వేసాడు. శివాలయం ఎదులో ఎవరి మీద తాటికాయలు ఏనలేదండి. తాటికాయలు ఏనల మీద పోటీ చేసి డోర్ టు డోర్ తిరిగి ధైర్యం కూడా లేదు. వైస్ చైర్మన్ 5 ఏళ్ళు చేసిన కర్రీబాసురాకి అటువంటి వాడు మీ ఓళ్ళని ఒక 6 మందిలో 10 మందిలో పురమాయించు, వాడికి ఖర్చులు మీరు ఏమొక్కలేదు. ఏ వైస్ చైర్మన్ చేసాడు, టౌన్లో ఆ మాత్రం అరేంజ్ చేసుకోలేకపోయాడా జనాల్ని, ఇది లేదా అంటే మాట అట్లా చేతగాని వరకు వైస్ చైర్మన్ ఇచ్చాడు. ఆడితో నేనేదో చిలక పలుకులు పలికెత్తున్నాడు. యూరియాకి బ్లాక్లో అమ్మేశారు, రైతులు బాధ పట్టట్లేదు, సంప్రదాయం పోయింది. ఈరోజు చెప్తున్నాను, 82 నుంచి డైరెక్ట్ రాజకీయాల్లో ఉన్న విమర్శ, ప్రతి విమర్శ అనేది అప్పుడు ఉండేది. అది సంసారపక్షంగా ఉండేది, వ్యక్తుల మీద ఉండేది కాదు. విమర్శ, ప్రతి విమర్శ వ్యక్తులను విమర్శించేవాడు కాదు. వ్యక్తులను టార్గెట్ మాట్లాడితే మొదలెట్టింది 2004 నుంచి ఇతరే. అది కరెక్ట్ కాదేమో అనుకోండి. నేను కరెక్ట్ కాదు అలా కాదు అనాలన్నాను. అది కరెక్ట్ కదా బాబు, పాలసీ ప్రకారం పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, మన పార్టీ మనం చెప్పుకోవాలి. అంతేగాని లేని పురమాయించి మాట్లాడుద్దాను. నిన్న ప్రెస్ మీట్ సారాంతం కూడా నేను ముగ్గురే చూశాను పొద్దుట. ముగ్గురాటిలో మన అతను నా ఫ్రెండే, అతను నాకు 2 సార్లు చేశాడు. జగన్నాథపురం సంపత్, నెక్స్ట్ కరిబాస్కరావు, నెక్స్ట్ కుడిసచ్చాను. ఈ 3 చూశాను. 3 చూస్తే ఇతనేదో వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు, వ్యాపారస్తుల దగ్గర దోచేస్తున్నారు, చాలా భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు నిలబెట్టుకోవట్లేదు. 17 ఏదో